ఎవరిని అడిగి విద్యుత్ ఛార్జీలు పెంచారు? ఎన్నికల ముందు చెప్పిందేంటి? ఇప్పుడు చేస్తున్నదేంటి? వేల కోట్ల ఛార్జీల పెంపుపై ప్రజాభిప్రాయ సేకరణ ఎందుకు చేయలేదు? ఎస్సీ, ఎస్టీలకు, వృద్ధారులకు ఉచిత సబ్సిడీ విద్యుత్ కొనసాగించాలి. ఏపీఈఆర్సీ బహిరంగ ప్రజాభిప్రాయ సేకరణలో మండిపడ్డ ప్రతిపక్ష నేతలు, ప్రజలు. 2 యూనిట్లు వినియోగానికి రూ. 913 బిల్లు వచ్చిందంటూ మొరబెట్టుకున్న బాధితులు. ఏపీఈఆర్సీ నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమంలో నిరసన తెలుపుతున్న ఫార్మర్స్ ఫౌండేషన్ అసోసియేషన్ అధ్యక్షుడు సిహెచ్ వేణుగోపాలు తల కిందికి కాళ్ళు పైకి పెట్టి నిరసన చెబుతుండే ఏపీఈఆర్సీ ముందు. పబ్లిక్ ఒపీనియన్ తీసుకుంటున్నారు. దాంట్లో అసలు ఎవరిని అడిగి మీరు విద్యుత్ ఛార్జీలు పెంచారు? అసలు ఎన్నికల ముందు చెప్పింది ఏంది? ఇప్పుడు చేస్తున్నది ఏంది? 15,000 కోట్ల రూపాయల నెత్తిన ప్రజల నెత్తిన పెట్టి ఈజీగా జగన్మోహన్ రెడ్డి పాపం ఆయన తప్పించుకుంటే కాదు కదా. పాపం ఎవరిది, పుణ్యం ఎవరిది పక్కన పెడితే ప్రజలపైన, ప్రజల నెత్తిన భారం పడకుండా చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళపైన ఉంటుంది. దానికి నిరసనగా నిన్న ప్రతిపక్షాలు లెటర్లు ఇచ్చినాయి. ఈ ఫార్మర్స్ ఫౌండేషన్ అసోసియేషన్ అధ్యక్షుడు వేణుగోపాల్ గారట కాళ్ళు పైకి పెట్టి తల కిందికి పెట్టి నిరసన చెప్తుండు. ఇప్పటికైనా జ్ఞానోదయం కావాలి. మన విజన్ ఎక్కడుంది, మన స్వర్ణాంధ్ర ఏంది, మనం ఏం చేస్తున్నాం, మనం ప్రజలు ఏం కోరుకుంటున్నారు అనేది ఇలా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారికి ఎప్పటికైనా కనువింపు కలగాలి, జ్ఞానోదయం కలగాలి. అంత ఏజ్డ్ పర్సను ఆయన తల కిందికి పెట్టి కాళ్ళు పైకి పెట్టిండంటే మొత్తం మీకు ఇవాళ ప్రధానమంత్రి గారు వస్తుండు. ఈ నిజంగానే ఈ న్యూస్ పేపర్లలో వార్తలు ఆయన చూస్తే జాతీయ స్థాయిలో ఈ రాష్ట్రం పరువు, ఈ రాష్ట్రం విజన్ అంతా మంట కలిసింది.